కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. 100 గొడ్లం తిన్న రాబందు ఒక గాలివానకు నేలగొలినట్టు. అహంకారము నెత్తికెక్కితే ఎంత వాడైనా కానీ నేల కూలక తప్పదు అన్న మాట డొనాల్డ్ ట్రంప్కి బాగా అప్పుతుంది, అంటే బాగా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. వెనుజులా దేశంలో నికోలస్ మదురోని ఎత్తుకొచ్చి ఏదో ఘనకార్యం చేశాననుకుంటున్నాడు. కానీ ఆ సంబరం ఎంతకాలం ఆగలేదు. అప్పుడు ఒక రకంగా రష్యా ఇంటెలిజెన్స్ కావచ్చు, చైనా ఇంటెలిజెన్స్ కావచ్చు, నికోలస్ మదురో విషయంలో ఫెయిల్యూర్ అయ్యాయి, కాదనక తప్పదు. కానీ ఇదే అహంకారంతో ప్రపంచంలో నేనేమన్నా చేయవచ్చు అన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యుద్ధము ప్రారంభము కాకముందే అపశకునాలు డొనాల్డ్ ట్రంప్కు ప్రారంభమయ్యాయి. ఏంటబ్బా ఇది అంటారా? ఒక్క విషయం వినండి, చెప్తా. నేను 4 రోజుల నుంచి వీడియో చేయాలన్న కోరిక నాకు చాలా ఉంది. గొంతు కొంత నొప్పిగా ఉండేది, కొద్దిగా జలుబు ఉండేది, స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. మార్చి 12 మీరు బహుశా పేపర్లో కానీ అట్లాగే న్యూస్ ఛానల్స్లో కూడా చూసి ఉండవచ్చును. ఏంటంటే ఒక వార్త, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది ప్రపంచంలోకెల్లా చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంటే సముద్రంలో ఒక పట్టణం లాంటిది అనుకోండి. అంటే యుద్ధ విమానాలు ల్యాండ్ చేయడానికి వీలైనంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడి పేరు మీద పెట్టింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది ప్రపంచంలోకెల్లా పెద్దది. అమెరికా వద్ద సుమారుగా ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 11 ఉన్నాయి. రష్యా దగ్గర 1-2 ఉన్నాయి, అది రిపేర్లో ఉన్నాయి. చైనా దగ్గర 3 ఉన్నాయి, ఇండియా దగ్గర 2 ఉన్నాయి, అట్లాగే ఫ్రాన్స్ దగ్గర 2, బ్రిటన్ దగ్గర 2, అట్లాగే ఇటలీ దగ్గర 2 ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సైజులో సగం జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సైజులో సగం ఉంటాయి. మన ఇండియా వద్ద ఉన్నాయి కూడా. జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అంటే GERALD, జెరాల్డ్ స్పేస్ తర్వాత ఆర్ లెటర్ తర్వాత స్పేస్ ఫోర్డ్. ఇది చాలా పెద్దది. ఎంత పెద్దదంటే 337 మీటర్ల పొడవు, ఇంచుమించుగా సగం కిలోమీటర్కు తక్కువ అంత పొడవు. ఎత్తు చూస్తే 78 మీటర్ల ఎత్తు, 250 అడుగుల పొడవైనది, ఎత్తు అయినది. 25 అంతస్తుల డెక్స్, అంటే డెక్ అంటే అంతస్తు. ఇక్కడ షిప్స్లో డెక్ అంటే ఫస్ట్ డెక్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అని, సెకండ్ డెక్ అంటే సెకండ్ ఫ్లోర్ అని అంటాం. మనం బస్సులలో కూడా చూస్తాం చూడండి. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవి డబుల్ డెక్కర్ అంటారు, 2 అంతస్తుల బస్సు. ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది సుమారుగా 13 బిలియన్లో ఖర్చు పెట్టి తయారు చేశారు అమెరికాలో. అంటే 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు. మనం ఇప్పుడే ఈ మధ్య బడ్జెట్ చూసి ఉండొచ్చు, వారం 10 రోజుల క్రితం. తెలంగాణ బడ్జెట్ 3.5 లక్షల కోట్లు. అది 3.5 లక్షలు కూడా కాదు, సుమారుగా 3 అనుకోవాలి. దాంట్లో ఇంచుమించుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎంతైతే అవుతుందో దాంట్లో సగం ఖర్చు పెట్టారు ఆ షిప్ను తయారు చేయడానికి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది 250 అంతస్తులు అని చెప్పాను. దాంట్లో 75 నుంచి 90 విమానాలు ల్యాండ్ కావడానికి, అంటే టేకాఫ్ కావడానికి, ల్యాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. 5,000 మంది క్రూ ఇందులో పనిచేస్తారు. దీన్ని ఇరాన్ యుద్ధం వైపుకి మళ్లించాలా అని చెప్పి ప్లాన్ చేశారో, ఆల్రెడీ తీసుకొచ్చారు. కానీ యుద్ధం ప్రారంభము కాకముందే వాడి కర్మ చూడండి. అంటే వాడు అనొద్దు, డొనాల్డ్ ట్రంప్ గారి కర్మ చూడండి. అక్కడ అది ప్రమాదమో తెలీదు, కుట్రనో తెలీదు. ఏంటంటే అక్కడ లాండ్రీ అంటే బట్టలు ఉతికే ప్రాంతంలో పెద్ద అగ్ని ప్రమాదం ఏర్పడింది. సుమారుగా 450 క్యాబిన్స్ కాలిపోయాయి.
సరే విమాన వాహక నౌకకి ఏం కాలేదు. ప్రొపల్స్ అంటే మిషన్ పనిచేస్తున్న యంత్రం పనిచేస్తూనే ఉంది. అయితే దాంతో పాటుగా ఆ టాయిలెట్స్, వ్యాక్యూమ్తో క్లీన్ చేసే టాయిలెట్స్ అవన్నీ కూడా పాడయ్యాయి. అది అందులో సుమారుగా 4,500 నుంచి 5,000 మంది సభ్యులు పనిచేస్తున్నారు, క్రూ సభ్యులు. దాంట్లో రకరకాల సైన్యం ఉంటుంది. వారంతా కూడా కావాలని చెప్పేసి వాళ్ళ టీషర్ట్స్, వాళ్ళ డ్రాయర్స్, వాళ్ళ బట్టలన్నీ కూడా ఆ టాయిలెట్స్లో వేసి వాళ్ళు బ్లాక్ చేశారని చెప్పి చెప్తున్నారు. దాంతో చేసేది లేక యుద్ధంలో నుంచి జెరాల్డ్ ఫోర్డ్ వెనుకకు వెళ్ళిపోయింది. పెద్ద మంట ఏర్పడింది. సుమారుగా ఆ మంటను చల్లార్చడానికి 30 గంటల సమయం పట్టింది. అయితే ఇక్కడ ఇప్పుడు అమెరికాలో ఉన్న మీడియా, వెస్టర్న్ మీడియా, ఇక ఇరాన్ లాంటి దేశం మీడియా ఏం చెప్తుందంటే ఆ కుట్ర అమెరికాలోని జెరాల్డ్ ఫోర్డ్లో పనిచేసేటటువంటి నావికులే చేశారు. అంటే వాళ్ళు సుమారుగా 300 రోజుల నుంచి వాళ్ళ భార్య పిల్లలకు దూరంగా ఉన్నారు, ఆ షిప్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి, విసుగుకు, అలసటకు, కోపానికి, ఆగ్రహానికి గురై దాన్ని కావాలని చెప్పేసి వాళ్ళే పాడు చేశారు అని చెప్తూ ఉన్నారు. క్రిమినల్ ఎంక్వైరీ అవుతుంది, 90% అది జరిగే ఉండవచ్చును. అంతేకాకుండా దీన్ని రిపేర్ చేయడానికి సుమారుగా 13 నుంచి 15 నెలల సమయం పడుతుంది ఈ జెరాల్డ్ ఫోర్డ్ రిపేర్ చేయడానికి. కాబట్టి యుద్ధం ప్రారంభం కాకముందే అమెరికాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. పనిచేసే నావికులు రోజుకు 19 గంటలు పనిచేస్తారట. వీళ్ళ భార్య పిల్లలు గుర్తుకొచ్చిందో మరి ఏం కోపం వచ్చిందో అందులో పనిచేసే వారికి ఈ కుట్ర చేశారు. అంటే నిజంగా చెప్పాలంటే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ షిప్ అని అర్థం అనమాట. వాళ్ళ షిప్లకన్నిటి కూడా యుఎస్ఎస్ అని ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ముఖ్యంగా సౌత్ ఏషియాలో తన యొక్క శక్తి సామర్థ్యాలకు నిదర్శనం యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇప్పుడు అది తోక ముడుచుకుని వెనుకకు పోయేసరికి యుద్ధము ప్రారంభము కాకముందే ఓటమి డొనాల్డ్ ట్రంప్కు ఎదురైనట్టు. కాబట్టి మిత్రులారా, ఆయన అహంకారం ఆయనే దెబ్బ కొట్టిందా? డొనాల్డ్ ట్రంప్కు ఫ్రెండ్స్ అన్నవారు లేకుండా స్వయంగా తానే చేసుకున్నాడు. శత్రువులతో దగ్గరకు పోతున్నాడు, వాళ్ళు దూరం దాంతున్నారు. మిత్రులను దూరం కొడుతున్నాడు. ఇప్పుడు అవసరం వచ్చి సహాయం చేయమంటే ఎవరు చేయడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఈయనకంటే 100 రెట్లు తెలివైన వాడు. ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేయాలో తెలుసు. ముఖ్యంగా ఈ గల్ఫ్ విషయంలో భారతదేశము తటస్థంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ భారత్కు అవసరమా, లేకపోతే సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్ అవసరమా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము మెల్లమెల్లగా అమెరికా పక్కకు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇరాన్ మరియు అరబ్ దేశాల యుద్ధంగా మారింది. ఈ యుద్ధంగా మారడంలో ఇజ్రాయెల్ పాత్ర చాలా గొప్పది. ఫ్రెండ్స్, ఈ యుఎస్ఎస్ ఆర్ జెరాల్డ్ ఫోర్డ్ ఈ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ప్రపంచంలోకెల్లా శక్తివంతమైనది. ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని చూసే అంత అహంకారము డొనాల్డ్ ట్రంప్కు వచ్చింది. ఇది తోక ముడిచి వెనుకకు పోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఈ కాంటెంట్ అంతా కూడా శ్రీజన్ పాల్ సింగ్, ఈయన కలాం గారితో కలిసి పనిచేశారు. ఆయన ఒక వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని చదివి ఈ కాంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది. నేను ఆయన కాంటెంట్, ఆయన వ్యాసాలు కానీ, వీడియోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ తప్పనిసరిగా ఫాలో అవుతుంటా. శ్రీజన్ పాల్ సింగ్, ఆయన కలాం గారితో పనిచేయడం వల్ల ఆయన పేరు కూడా శ్రీజన్ కలాం అని పెట్టుకున్నాడు. అంతా అభిమానం కలాం అంటే. ఎవరికి? శ్రీజన్ పాల్ సింగ్కి. ఆయన కాంటెంటే మీకు నేను తెలుగులో చేసి చెప్తున్నా, నా సొంత కవిత్వం ఏమీ లేదు. ఫ్రెండ్స్, నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. అట్లాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లాగే ఫ్రెండ్స్ 1 సెకండ్ టైం పడుతుంది అంతే. లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయండి. మమ్మల్ని కాపర్తి టీంని ప్రోత్సహించండి. జై హింద్.